సో, జనరల్‌గా మనం ఏ ప్రాబ్లమ్ వచ్చినా హెల్త్‌కి సంబంధించి ఫస్ట్ మనం టెస్ట్ చేపిచ్చేది బ్లడ్‌కి సంబంధించి అవును. హిమోగ్లోబిన్ టెస్ట్ చేపిస్తాం. అయితే హిమోగ్లోబిన్ అనేది జనరల్‌గా మేల్‌లో కానీ, ఫీమేల్‌లో కానీ ఎంత ఉండాలి? ఒకవేళ హిమోగ్లోబిన్ ఉండాల్సిన పర్సెంటేజ్ కంటే తక్కువ ఉంటే అది ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి దారితీస్తుంది? హిమోగ్లోబిన్ అనేది మేల్స్‌లో అరౌండ్ 12-14 ఉండాలి. ఫీమేల్స్‌లో 11-13 ఉండాలి. సో, ఓకే. దిస్ ఈస్ నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్. ఓకే. అంటే దీంట్లో ల్యాబ్‌ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్‌లో ఆక్సిజనేషన్ కోసం, అన్నిటి కోసం ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ బ్లడ్ ఈస్ కంప్లీట్‌లీ డ్యూ టు హిమోగ్లోబిన్. సో, ఓకే. హిమోగ్లోబిన్ అనేది తగ్గినప్పుడు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఓకే. ఎందుకు తగ్గుతుంది అంటే చాలా రీజన్స్ కూడా ఉంటాయి. సో, హిమోగ్లోబిన్ కొందరికి న్యాచురల్‌గా ఏమైనా పాథాలజికల్ డిజార్డర్స్ ఉంటే తగ్గుతుంది. హ్మ్. కొందరికి యాక్సిడెంట్స్ అయినప్పుడు తగ్గుతుంది. హ్మ్. కొందరికి సర్జరీస్‌లో తగ్గుతుంది. కొందరికి ఏమన్నా ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు హ్మ్. అప్పుడు రక్తాలు అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసే పేషెంట్స్‌కి రక్తం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో, ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ కాజెస్. ఓకే. అయితే చాలామంది ఫీమేల్‌లో ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. సో, అలా తక్కువ అవుతున్న కొద్దీ అంటే బిలో 7 కావచ్చు. అట్లా ఏమన్నా తక్కువ అవుతున్నప్పుడు దానికి అదేమన్నా మేజర్ ప్రాబ్లమ్‌కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? 100% మేడం. హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఎ వైటల్ పార్ట్ అంటే దట్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఓకే. హిమోగ్లోబిన్ లేకుండా యూ కాంట్ వర్క్. సో, మెయిన్‌లీ ఏంటంటే ఫీమేల్స్‌లో హిమోగ్లోబిన్ తగ్గడం అనేది చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఒకటి కొందరికి న్యూట్రిషనల్ అనీమియా అంటారు. అంటే అన్నం సరిగ్గా తినకుండా, ఓకే. న్యూట్రిషన్స్ ఫుడ్ తినకుండా, అన్నం ఒకటే పూట తినడము, అలా చేయడం వల్ల సఫిషియెంట్ న్యూట్రిషన్ మనకు బాడీకి వెళ్ళకుండా హిమోగ్లోబిన్ తగ్గిపోవచ్చు. ఓకే. ఇంకోటి కొందరికి అనీమియా కొన్ని డిజీజెస్ ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా అని, హిమోఫీలియా అని ఇట్లాంటి కొన్ని పుట్టుకతోటే కొందరికి జెనెటికల్లీ డిజార్డర్స్ ఉంటాయి. వాటిలో ఓకే. కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్‌కి వీళ్ళందరికీ హిమోగ్లోబిన్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఓకే. కొందరికి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. ఓకే. బ్లీడింగ్ వల్ల కూడా ఈ హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. సో, బ్లడ్ లాస్ అనేది మోషన్‌లో వెళ్ళడం గానీ, ముక్కులో నుంచి రావడం గానీ అలాంటి ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది. డెంగ్యూ పేషెంట్స్‌లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్‌తో పాటు హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. సో, దేర్ ఆర్ వేరైటీ ఆఫ్ రీజన్స్. ఇవన్నీ రీజన్స్ హిమోగ్లోబిన్ తగ్గడానికి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.